ఏపీటీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ సర్వీసెస్ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జామ్స్ షెడ్యూల్ చేశారు. హాల్ టికెట్స్ కింద కాల్ లెటర్స్ని పంపించడం అయితే జరిగిందనమాట. ఇనీషియల్గా వచ్చేసరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి. ఇక ఎగ్జామ్ ఫీజు ఎలాగూ కట్టించుకోలేదు. కానీ జనం ఎక్కువ ఇవ్వటం వల్ల వీళ్ళు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడానికైతే అందుట్లో నోటిఫికేషన్‌లో ఉన్న విధంగా ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నదానికి వీళ్ళు ఎగ్జామే కండక్ట్ చేయడానికైతే మొగ్గు చూపారు. అసలు ఇంతకీ ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? ఈ డిప్ ఈ డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్ జాబ్స్‌కి ఈ రిటన్ టెస్ట్‌లో ఇవ్వబోయేదేంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఎప్పుడు ఎగ్జామ్ కూడా చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే ఇక్కడొచ్చేసరికి ఏపీటీఎస్ డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్ ఏదైతే ఉందో టెక్నికల్‌కి సంబంధించింది దానికి 2 నెలల క్రితం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సాలరీ వచ్చేసరికి 40,000ది. కాంట్రాక్ట్ వచ్చేసరికి 1 ఇయర్ అనమాట. అయితే ఇందుట్లో 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలి అని చెప్పేసి అడిగారు. అయితే అప్లై చేసిన వాళ్ళకొచ్చేసరికి ఇప్పుడు కాల్ లెటర్స్ రావడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్టు. అది కూడా 2:30 గంటలనమాట. అందుట్లో వచ్చేసరికి పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ అవేర్‌నెస్, మెంటల్ ఎబిలిటీ. ఇక పార్ట్ బి వచ్చేసరికి ఏంటంటే ఇంగ్లీషు, వర్బలు. ఇక పార్ట్ 3 వచ్చేసరికి టెక్నికల్ సబ్జెక్ట్ మీద అంటే ఐటీ రిలేటెడ్ ఫీల్డ్ మీద. సో, ఈ 3 టాపిక్స్ మీద 100 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉండనుంది. అయితే 2½ అవర్స్‌లో వచ్చేసరికి నెగెటివ్ మార్కింగ్ గూడా వీళ్ళు అందుట్లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. అంటే 3 ఆన్సర్‌లు తప్పయ్యి, ఒక ఆన్సర్ కరెక్ట్ అయితే ఒకటి పోతదనమాట. సో, ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఈ నవంబర్ 23వ తారీఖు సండేన 10 గంటల నుంచి 12:30 గంటల వరకు షెడ్యూల్ చేయబడిందనమాట. వెన్యూ సెంటర్స్ అన్నీ ఇవ్వటం అయితే జరిగింది. అయితే 8 గంటలకల్లా అక్కడ అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ ఒరిజినలు, ఆ ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ ఉన్న ఫోన్ ఏదైతే ఉందో అవి తీసుకొని వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ మెయిల్ ఏదైతే పంపించారో ఆ మెయిల్ ద్వారా ఆధార్ కార్డ్ నంబరు, ఆ మొబైల్ నంబర్ దానికి లింక్ అయిన డీటెయిల్స్ పంపించాలన్నమాట. ఎందుకంటే మీరెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, ఆ ఫోన్ నంబర్ తీసుకెళ్తే అక్కడ మళ్ళీ ఓటీపీ అథెంటికేషన్ ఉంటుంది. అదే హాల్ టికెట్ కింద అనమాట మీకు. సో, ఇక్కడ వాళ్ళు చెప్పిందయితే క్లియర్‌గా అయితే ఇంతవరకండి. ఇప్పుడు కొంతమంది రిప్లైలు కొడతా ఉంటే అది అడ్రెస్ నాట్ ఫౌండ్ అని చూపిస్తా ఉందని జెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఏపీటీఎస్ కాంటాక్ట్ నంబర్‌లుంటాయి. మీ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి వచ్చింది గదా! సో, ఆ ఏపీటీఎస్ వెబ్‌సైట్‌లోకెళ్ళి కాంటాక్ట్ నంబర్ ఉంటది. కావాలంటే ఏమైనా క్వైరీస్ ఉంటే చేసుకోవచ్చు మరి. ఇక అంతకు మించి అయితే వేరే మార్గం అయితే లేదండి దాని గురించయితే. ఓవరాల్‌గా అయితే ఇదండి. ఇక ఏజ్ లిమిట్ అన్నీ గూడా ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఉన్నాయి. సో, దాన్నివ్వటం అయితే జరిగింది. మొత్తం 6 పోస్టులకంటే డిస్ట్రిక్ట్‌కో పోస్ట్ ఉంది. సో, కొత్తగా పెట్టినట్టున్నారు ఈ సంవత్సరం అది. సో, ఓవరాల్‌గా అయితే ఇదండి.